మనకి ఇజ్రాయెల్‌కి కొన్ని సిమిలారిటీస్ ఉన్నాయి. కొన్ని తేడాలున్నాయి. ఇజ్రాయెల్ యూదులని అంతం చేయాలని ప్రపంచవ్యాప్త కుట్రలు జరుగుతుంటాయి. భారత్‌లో హిందువులను అంతం చేయాలని ప్రపంచవ్యాప్త కుట్రలు జరుగుతుంటాయి. మతం మార్చాలన్న కుట్రలు 2 దేశాల్లోనూ జరుగుతుంటాయి. అందులో ఇద్దరికీ సిమిలారిటీ ఉంది. అదే సందర్భంలో చుట్టూ శత్రు దేశాలు ఉన్నటువంటిది ఇజ్రాయెల్, చుట్టూ మిత్ర దేశాలుగా ఉండి కూడా శత్రువులతో చేతులు కలిపేటటువంటిది మన దగ్గర ఉంటది. మనం మిత్రత్వం వైపుకి వెళ్తాం. మనం డిఫెన్సివ్‌గా ఉంటాం. అవసరమైనప్పుడు అఫెన్సివ్‌గా వెళ్తాం తీవ్రవాద సంస్థతో. అక్కడ వాళ్ళు ఎప్పుడు అఫెన్సివ్‌గా ఉంటారు. ఎందుకంటే చుట్టూ తీవ్రవాద సంస్థలే ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు ఇజ్రాయెల్ హమాస్ తీవ్రవాదుల ఇష్యూలో రాజీ పడితే తాజాగా హెజ్బుల్లా మీద మాత్రం అటాక్స్ కంటిన్యూ చేస్తుంది. ఏదైతే లెబనాన్‌లో ఉన్నటువంటి హెజ్బుల్లా మీద. ఇప్పుడు దాంతో హెజ్బుల్లా ఇజ్రాయెల్ అంతు చూస్తామంటూ తాజాగా వేలాది మంది హెజ్బుల్లా తీవ్రవాదులు ఒక్కచోటకి చేరారు. వాస్తవంగా హెజ్బుల్లా తీవ్రవాదులకి పరోక్షంగా కాదు ప్రత్యక్షంగానే హౌతీలు హమాస్ వాళ్ళు కూడా జట్టు కడితే గ్రౌండ్ వార్ కిందకి కన్వర్ట్ అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరికలు చేస్తున్నది అమెరికా.